బంధాలు నిలబడాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి మొదట. బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలి అంటే చిన్ని నవ్వుతో పలకరింపులు ఉండాలి. ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది. అది మనం గుర్తుంచుకోవాల్సింది. బలాన్ని అప్పుడప్పుడు బలం మనకి చుట్టాలందరినీ మన దగ్గరికి తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఏదో ఒక ఆదివారం మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, వాళ్ళు ఒక ఆదివారం మన ఇళ్ళకి రావాలి. లేదు ఇదంతా కాదు కూడదనుకుంటే ఎక్కడికో చోట పిక్నిక్కి వెళ్ళాలి. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండాలి. అవసరార్థం కావచ్చు, మామూలుగా ఆరోగ్య విషయాలు తెలుసుకోవటం గురించి కావచ్చు, ఏదైనా ఆ బంధం అలా కొనసాగినట్టయితే మనకి ఎప్పటికైనా బంధం అనేది పోదు. లేని పరిస్థితుల్లో ఏమవుతుంది, ఎవరి కష్టాలు వాళ్ళకే ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఎవరి బాధలు వాళ్ళు పడుతూ ఉంటారు. అప్పుడు కనుక ఎవరూ సపోర్ట్లో లేకపోతే వాస్తవంగా ఏమనిపిస్తుంది అంటే మాకెవరూ లేరు అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో ఇది అందుకోసమని ఏ క్షణంలో అయినా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మనోళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే అట్లీస్ట్ ఒకసారి కలిసి అంతో ఎంతో వాడు కష్టం ఏంటో తెలుసుకుని కొంతవరకు ఒక ఉడతా భక్తిగా మనకు చేతనైనంత కూడా మనం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే ఆ రకమైన బంధం మన మధ్యలో కొనసాగుతుంది. లేకపోతే కష్టం ఈ రోజుల్లో. థ్యాంక్ యూ.